హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు గురువారం కదండి, మార్గశిర మాసం కదా. ఈరోజు అయితే ఉదయాన్నే అయితే లేచి ఇల్లు అయితే తుడిచేసుకున్నాను. ఇవ్వండి, బయట కూడా తుడిచేసుకుంటున్నాను. తర్వాత అయితే 5 గంటలకైతే లేచాను. ఇంకొండి గచ్చులు అయితే వాటర్ వేసి తుడుచుకుంటున్నాను. ఇంకొండి తుడిచేసుకొని బయట అయితే కల్లాపు వేసేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. తర్వాత అయితే రెడీ అయిపోయి పిండి బ్రహ్మది అయితే ఒకటి తయారు చేశాను. లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే ఇష్టం కదా, తామర పువ్వు బ్రహ్మది అనేది రెడీ చేశాను. తర్వాత అయితే పిండి బ్రహ్మది అయితే రెడీ అయిపోయిన తర్వాత పరమాన్నం కూడా వండేసాను. అమ్మవారిని అయితే పేటకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. తర్వాత అమ్మవారు విగ్రహం పెట్టేసి గాజులు మాల అయితే వేసేసాను. తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొంచెం బియ్యం వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసేసుకొని చెంబు అయితే పెట్టేసుకొని గండి కొబ్బరికాయ అయితే పెట్టేసుకొని ఇలాగా అమ్మవారిని అయితే ఇలాగ అలంకరించుకున్నాను పువ్వులతోటి. ఇప్పుడైతే 27 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను. వెలిగించుకుంటే మంచిది. గుండి 27 ఒత్తులు ఇవి. ఇప్పుడు అది రెడీ చేసుకున్నాక ఇవ్వండి పిండి ప్రమిద ఇందాక చేసుకున్నాను కదా, ఇందులో ఒత్తు వేసుకొని ఇవ్వండి వినాయకుడిని కూడా చేసేసుకొని పసుపు అలాగే అక్షింతలు కుంకుమ కూడా వేసేస్తాను. మనం ఏ పూజ చేసినా ముందైతే వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాము. ఇవ్వండి వినాయకుడిని అయితే చేసుకున్నాను. పువ్వులతో కూడా అలంకరించేసుకున్నాను. ఇవ్వండి దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. దీపారాధన అయితే చేసేస్తాను. ఇవ్వండి ఇది 27 ఒత్తులు అన్నమాట. ఇవ్వండి దీపారాధన అయితే చేసేస్తాను. 27 ఒత్తులు అయితే వెలిగించేసాను. ఇంకోండి హారతి కూడా అగరబత్తులు అయితే ఇచ్చేసాను. తర్వాత సాంబ్రాణి అలాగే ఇవ్వండి అమ్మవారికి అయితే తాంబూలం అయితే ఇస్తున్నాను. ఆకు చెక్క అరటిపళ్ళు పువ్వులు అనమాట. కొబ్బరికాయ కూడా కొట్టేసాను. అలాగే పాలు పళ్ళు అలాగే పరవన్నం అట్లు కూడా వేసేసాను. ఇవ్వండి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇవ్వండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే ఉప్మా అయితే చేస్తానండి. ఉప్మా అయితే చేస్తున్నాను. ప్యాన్ మీద అయితే గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకొని నేను తర్వాత ఆయిల్ వేసేసుకొని అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు పోపులు అలాగే శనగ పలుకులు వేసేసుకొని వేపేసుకున్నాను. నేను అయితే అయితే 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను. ఇదిగోండి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తినేసి ఇప్పుడు తర్వాత అయితే ఉలవ కట్టుకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే వేపేసుకొని ఉలవ పిండి కూడా కలిపేసుకున్నాను ఉండలు లేకుండా. ఇదిగోండి ఇప్పుడు కారం ఉప్పు వేసుకొని రెడీ అయిపోయింది.
కూర అయితే వంకాయ బంగాళదుంప వండాను. వంట అయితే అయిపోయింది. ఇవ్వండి లంచ్ అయితే చేసేస్తున్నాము. నైట్కి అయితే దోశలు అయితే వేసేసుకున్నాము. ఇదైతే ఈరోజు లక్షవారం కదా, రేపు శుక్రవారం అయితే 2 రోజులు తీయకూడదు విగ్రహాన్ని, పీట అయితే కదపకూడదు. శనివారం ఉదయాన్నే తీసుకోవాలి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.